ఈ రోజు వీడియోలో టచ్ ప్యాడ్ గెస్చర్స్ గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్ అండ్ యు ఆర్ వాచింగ్ జార్విస్ పీసీ ఛానల్. ఓకే, నేను ఇప్పుడు టచ్ ప్యాడ్లో 3 ఫింగర్స్ని అట్ ఏ టైం ట్యాప్ చేస్తే సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. అండ్ అదే 3 ఫింగర్స్ని కిందికి అంటే విండో మినిమైజ్ అవుతుంది, అండ్ మీదికి అంటే మ్యాక్సిమైజ్ అవుతుంది, అండ్ సైడ్స్కి అంటే నేను మినిమైజ్ చేసిన యాప్స్ మధ్యలో స్విచ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ 4 ఫింగర్స్ని అట్ ఏ టైం ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవుతుంది. అండ్ అదే 4 ఫింగర్స్ని కిందికి అంటే డైరెక్ట్ డెస్క్టాప్కి వస్తుంది, అండ్ మీది కంటే టాస్క్ వ్యూ ఓపెన్ అవుతుంది, అండ్ సైడ్స్కి అటు ఇటు అంటే సౌండ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కూడా ఈ గెస్చర్స్ని యూస్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ బ్లూటూత్ అండ్ డివైజెస్, టచ్ ప్యాడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్తో మన టచ్ ప్యాడ్ని ఆన్ ఆర్ ఆఫ్ అంటే యాక్టివ్ అండ్ డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి టచ్ ప్యాడ్లో నేను అటు ఇటు మూవ్ చేస్తున్న ఫింగర్ని, కానీ ఇక్కడ డెస్క్టాప్లో ఈ కర్సర్లో ఎలాంటి మూవ్మెంట్ లేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ టచ్ ప్యాడ్ని యాక్టివేట్ చేయాలనుకుంటే కీబోర్డ్లో ఫంక్షన్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఈ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను టచ్ ప్యాడ్లో అటు ఇటు మూవ్ చేస్తున్నా, ఇక్కడ కర్సర్ కూడా అటు ఇటు మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కర్సర్ స్పీడ్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కంప్లీట్గా లెఫ్ట్కి మూవ్ చేసిన. ఓకే, ఇప్పుడు కింద టచ్ ప్యాడ్లో చూడండి నేను సర్కిల్ డ్రా చేస్తున్నా స్పీడ్గా, కాకపోతే డెస్క్టాప్లో మాత్రం స్లోగా మూవ్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా రైట్కి మూవ్ చేసిన. సో ఇప్పుడు నేను టచ్ ప్యాడ్లో సర్కిల్ డ్రా చేస్తున్నా, ఇక్కడ టచ్ ప్యాడ్లో నా ఫింగర్ని ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తున్నానో ఈ కర్సర్ కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్, ఇది మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డ్రాగ్ అండ్ జూమ్. అండ్ మళ్ళీ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్ ఆర్ యూట్యూబ్ చూస్తారు, సో మీరు ఆ పేజీని స్క్రోల్ అప్ చేయడానికి మీరు టచ్ ప్యాడ్లో 2 ఫింగర్స్ని మీదికి అంటారు, అండ్ కిందికి మూవ్ చేయడానికి కిందికి అంటారు ఫింగర్స్ని కదా. బట్ ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కంప్లీట్గా రివర్స్. ఇది మీరు ఫింగర్స్ని మీది కంటే వెబ్ పేజ్ కిందికి అవుతుంది, అదే మీరు ఫింగర్స్ని మీది కంటే వెబ్ పేజ్ కిందికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ జూమ్, ఇది మీకు తెలుసు. అండ్ తర్వాత 3 ఫింగర్ గెస్చర్స్ అండ్ 4 ఫింగర్ గెస్చర్స్. ఇందులో ఏముండదు, కొంచెం కిందికి స్క్రోల్ చేసి అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం 3 ఫింగర్ గెస్చర్స్ అండ్ 4 ఫింగర్ గెస్చర్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రతి షార్ట్ కట్కి పక్కన ఇట్లా యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మీరు డైలీ యూజ్ చేసే యాక్టివిటీని మీరు షార్ట్ కట్గా పెట్టుకోవచ్చు. బట్ నేను పెట్టుకున్న షార్ట్ కట్స్ మీకు ఇక్కడ చూపెడతా. సో ఇలాంటి ల్యాప్టాప్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.